వైసీపీ పాలనలో నియోజకవర్గంకు సైకో తయారవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తారని హెచ్చరించారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. నంద్కోట్కూరులోని నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి ప్రకటించాలని వచ్చానని చెప్పారు. ఇక రాయలసీమకు జగన్ ద్రోహం చేశారని మండిపడ్డారు. సీమ కోసం జగన్ ఏనాడైనా పనిచేశారా అని ప్రశ్నించారు. రావడం కొత్తేం కాదు. 45 సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో వచ్చాను. చాలా సార్లు మీ దర్శనం చేసుకున్నాను. కానీ ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ మీ బాధ్యత చెప్పడానికి వచ్చాను. ఈ రాష్ట్రంలో జరిగే విధ్వంసాన్ని మీకు చూపించడానికి వచ్చానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నందికొట్కూరు అనగానే జ్ఞాపకం వచ్చేది శ్రీశైలం. ఇక్కడిని ముచ్చమరికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎన్నో సార్లు వచ్చాను. రాయలసీమకు నీటి సమస్య లేకుండా, అవసరమైతే త్రాగునీటి ఎద్దడి లేకుండా చేసే కల్పత్తరు ముచ్చుమర్రి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ ని నేనే మైక్ సరిగా చూసుకో, నేనే పూర్తి చేసి జాతికి అంకితం చేశాను. రెండో పక్కన ఇక్కడనే నందికొట్కూరులోనే బనక చెర్లుంది. సాయంత్రం బనక చెర్లకు వెళుతున్నాను. బనక చెర్ల సాగునీటికి గాని తాగునీళ్లు గాని పంపించాలంటే గేట్వే రాయలసీమకి. శ్రీశైలం నుంచి మీరు చూస్తే ఒక్కసారి గతాన్ని గుర్తించుకోవాలి. రాయలసీమ అంటే రాళ్లసీమగా పరిగణించే వాళ్ళు ఒకప్పుడు ఆందోళన జరిగాయి. 83లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దశ మారింది. ఇక్కడనే కృష్ణా నది పోతుంది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. కానీ రాయలసీమకు గుక్కడి నీళ్లు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఎస్ఆర్బిసిని తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి ఎవరయ్యా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు? ఎన్టీఆర్ ఆలోచించి ఆ పని చేశాడు. ఆ తర్వాత తెలుగు గంగా